ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. స్వామి, నా కోడలు ఏమైంది స్వామి? కోడలి కడుపులో ఉన్న బిడ్డ క్షేమాన్ని తెలుసుకోవడానికి వచ్చావా? మై గాడ్, ఇంటి కూడా ఇవ్వకుండానే కంటెంట్ ఇదా అని చెప్పేశాడు. గొప్ప తీసి నా కడుపు గురించి కూడా చెప్పేస్తాడా ఏంటి? స్వామి, నా కోడలు కడుపునున్న బిడ్డకి ఏమైనా ప్రమాదమా? బిడ్డకి కాదు, బిడ్డ వల్ల ప్రమాదం. ఈయనేంటి కడుపులో లేని బిడ్డ వల్ల ఇంటికి ప్రమాదం అంటున్నాడు? బిడ్డ వల్ల ప్రమాదమా? ఏంటి స్వామి? ఆ బిడ్డ జననం మీకు మరణం. ఇదే ఆ పుట్టని బిడ్డ జాతకం. ఏమంటున్నారు స్వామి? దానికి పరిష్కారం ఏమైనా ఉందా? మీ ప్రాణత్యాగమే దోష నివారణ తల్లి. ఏంటి ఈ స్వామి స్క్రీన్ ప్లే ఇలా ట్విస్ట్ ఇచ్చాడు? కడుపే లేదు అంటే దానికి దోశ, వడ, ఇడ్లీ అంటూ ఏదేదో చెప్పి అత్తయ్యకి ఫ్యూజులు కొట్టేసేలా చేశాడు. అత్తయ్య గారు, ఏంటి ఆ స్వామి అలా చెప్పారు? అర్థం కావటం లేదు అనన్య. ఇంట్లో అడుగు పెట్టే వారసుడి వల్ల నాకు గండ ఉండటం ఏంటి? ప్రాణంగా చూసుకోవాలని కలల కన్నా నా మనవడే నా ప్రాణానికి ముప్పు అవడం ఏంటి? అత్తయ్య గారు, మీరు ఆ స్వామీజీ మాటలు నమ్ముతున్నారా? ఈ ప్రాణాలు పోతే కాని నమ్మకూడదని అనుకుంటున్నావా అనన్య? అత్తయ్య గారు, ఈ అవకాశాన్ని కూడా మనకు అనుకూలంగా మార్చేసుకుంటే నిజంగా ఏ ఎలుగుబంటో మన మీద దాడి చేస్తుందని చాలా టెన్షన్ పడిపోయాను. టెన్షన్ అయితే అయ్యాం గాని ఇప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కావటం లేదే. ఏవండి, ఇటు వెళ్దామా? అసలు ఈ దారి ఎటు వెళుతుందో, మనం ఎక్కడికి వెళ్తున్నామో అసలేం అర్థం కావడం లేదు. కొన్నిసార్లు అంతే, మనకు తెలియకుండా మనం ఇలా దారి తప్పిపోతాం. కానీ మళ్ళీ సరైన దారిలో ప్రయాణం మొదలు పెడతాం. ఈ లైఫ్లో ఇవన్నీ మామూలే. కాకపోతే వెళ్లే దారిని చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. అదే ముళ్ళుంటాయి, చూసుకుంటూ వెళ్దాం అంటున్నాను. పద పద.
అక్కా ఏమైంది? ఎందుకలా ఉన్నావు? ఏం చెప్పమంటావా ఆనంద? ఆ దేవుడు నా రాతెందుకు ఇలా రాశాడో, ఆ విధి ఎందుకు నా మీద ఇంతలా పగబట్టిందో అర్థం కావటం లేదు. ఏంటక్క ఆ మాటలు? ఇంతకీ ఏం జరిగిందసలు? ఆ బిడ్డ జననం మీకు మరణం. అనన్య కడుపులో పెరుగుతున్న బిడ్డ మూలంగా నా ప్రాణానికి గండం ఉందని తెలిసి అనన్య చాలా ఎమోషనల్ అయిపోయింది. అసలు ఆ మాటని తట్టుకోలేక నా కోసం తన కడుపునే తీయించుకోవడానికి సిద్ధపడిపోయింది. అవునా అక్క? అవును, పాపం అనన్య నా కోసం తన అమ్మతనాన్నే త్యాగం చెయ్యాలనుకుంటోంది. కానీ తర్వాత తను పడే మానసిక క్షోభ గురించి ఆలోచించటం లేదు. పిచ్చి పిల్ల, ఏంటో ఈ దురదృష్టం. ఇంటికి వారసుడు రాబోతున్నాడన్న సంబరం కొంతకాలం కూడా నిలవలేకుండా పోయింది. ఏమే త్యాగమూర్తి, మొత్తానికి నీకు లేని కడుపుని మీ అత్తగారి ప్రాణం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడిపోయావన్నమాట. ఆ లేని ప్రెగ్నెన్సీని ఇప్పుడు నువ్వు ఎలా తీయించుకుంటావో నేను చూస్తాను. ఏయ్, నీకు పిచ్చెక్కిపోయే సీక్రెట్ చెప్పనా? అక్క అక్క